భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మయోగమునందు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాస యోగము యొక్క విశిష్టతను గూర్చి వివరించిన 8వ శ్లోకమునకు వ్యాఖ్యానము చేయుచున్నాను. 8వ శ్లోకము: అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామి పరమం పురుషం దివ్యం యాతి పార్థ అనుచింతయాన్. ఓ అర్జున, దృశ్యపరమైన అనేక విషయముల యందు మనస్సును నిగ్రహించి అభ్యాస యోగముతో కూడిన మనసుచే చిత్తమునందు పరమశ్రేష్ఠుడైన పరమాత్ముని సదా ధ్యానించడము ద్వారా మనం అక్షర పరబ్రహ్మ స్వరూపుడైన భగవంతుని దర్శించగలము. ఈ శ్లోకమునందు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అభ్యాస యోగము యొక్క విశిష్టతను తెలియపరిచెను. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుతున్న ఆత్మస్వరూపులకు జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ గడిచిన అధ్యాయముల యందు మానవుడు ఈ 2 విషయములను కలిగి ఉండటం ద్వారా ఆత్మదర్శన కావించుకొనవచ్చునని చెప్పియుండెను. అవి 1 అభ్యాసము, 2 వైరాగ్యము. వైరాగ్యము అనగా ఇంద్రియ భోగముల వైపు విరాగమును కలిగి ఉండుట. అభ్యాసం అనగా సాధన. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా మానవాళికి అభ్యాస యోగం యొక్క విశిష్టతను తెలియపరిచెను. ఆధ్యాత్మిక రంగంలోనే కాక ఏ రంగంలోనైనా పనిచేయుచున్న వ్యక్తులు వారి వారి రంగాలలో సాధన లేక అభ్యాస యోగం అనే ఆయుధము ద్వారా ఉన్నత ఫలితాలను సాధించవచ్చునని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా తెలియపరిచెను. ఈ సందర్భంగా సాధన గురించి యోగి ఏమన్నా చెప్పిన పద్యమును మనము స్మరణకు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. యోగ ఏమన్నా చెప్పిన పద్యము: అనగనగరాగ మతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వధాభిరామ వినురవేమ. అనగనగరాగ మతిశయిల్లుచునుండు అనగా పాడగా పాడగా గొంతు మధురస్వరముగా మారిపోవును. తినగ తినగవేము తీయనుండు తినగా తినగా చేదు స్వభావము కలిగిన వేపాకు కూడా తీగా మారినట్లు సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈ భూమి యందు సాధన ద్వారా మానవుడు ఏ పనైనా సాధించవచ్చునని వేగయేమన ఈ పద్యం ద్వారా తెలియపరిచెను. ఈ వీడియోను తిలకిస్తున్న శ్రోతలందరికీ నా మనవి ఏమనగా, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన అభ్యాస యోగం యొక్క విశేషతను అర్థం చేసుకొని మీరు మీ రంగాలలో మీరు చేయుచున్న పనుల మీద శ్రద్ధ వహించి మీ పనుల నైపుణ్యాభివృద్ధికి కావలసిన వాటి మీద అభ్యాసము కొనసాగించి మీరు మీ రంగాల్లో ప్రథమలుగా రాణించాలని కోరుకుంటూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలు.